నిన్న బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఆ విమర్శలపై ఎంఆర్పిఎస్ స్పందనను తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ కు సహకరించవలసిందిగా అన్ని రకాల మీడియా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో అబద్ధాలను అందంగా చెప్పడంలో బ్రాహ్మణులకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ దేశంలో అబద్ధాలను అందంగా చెప్పడంలో బ్రాహ్మణులను మించిన వాళ్ళు ఎవరూ లేరు. అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసే కుట్రలు చేసే వాళ్ళలో బ్రాహ్మణులను మించిన వాళ్ళు ఈ దేశంలో మరెవరూ లేరు. ఈ రెండింటికి స్పష్టమైన ఉదాహరణ నిన్న బ్రాహ్మణ సంఘాల పెద్దలు మందకృష్ణ మాదిగ గారి మీద చేసినటువంటి విమర్శలు. బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు నిన్న మందకృష్ణ మాదిగ గారి మీద చేసిన విమర్శలలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. వారి ప్రెస్ మీట్ మొత్తం పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిన ప్రెస్ మీట్. నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు, అసత్యాలు మాత్రమే. దీనిని ముందుగా గుర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగం రద్దు చేయాలని మాట్లాడుతున్నారు అని అన్నారు, అది అబద్ధం. మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను సూచించే ఆర్టికల్ రద్దు చేయాలని మాట్లాడాడని నిన్న ఆరోపణ చేసిండు, అది అబద్ధం. మందకృష్ణ మాదిగ గారు రాముడిని విమర్శించారని వాళ్ళు ఆరోపణ చేశారు, అది అబద్ధం. హిందూ మతాన్ని విమర్శించారని వాళ్ళు నిన్న మాట్లాడారు, అది అబద్ధం. అలాగే కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా మందకృష్ణ మాదిగ విమర్శ చేశారని నిన్న వాళ్ళు మాట్లాడారు, అది అబద్ధం. రాముడి మీద మందకృష్ణ మాదిగ గారు విమర్శ చేశారని మాట్లాడారు, అది అబద్ధం. రిజర్వేషన్ రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ మాట్లాడారని చెప్పారు, అది అబద్ధం. నిన్న బ్రాహ్మణ సంఘాల పెద్దలు మాట్లాడిన ప్రతి మాట కూడా పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వాళ్ళు మరొకసారి గుంటూరులో మందకృష్ణ మాదిగ గారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి అంశాన్ని 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ ప్రెస్ మీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా, మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను సంపూర్ణంగా గ్రహించకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా వాటి మీద విమర్శలు చేయొద్దని బ్రాహ్మణ సమాజ పెద్దలకు మేము సూచిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడని మాట మాట్లాడినట్టుగా మీరు అబద్ధాలు చెబుతూ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి దానికి వక్రభాషని చెప్పే విధంగా మీ తెలివితేటలన్నీ చూపించే ప్రయత్నం చేసుకుంటూ రావడం జరిగింది. అవి ఇక్కడ చెల్లవు అనే విషయం ఈ సందర్భంగా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25కు, ఆర్టికల్ 14కు, ఆర్టికల్ 15కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విరుద్ధంగా ఉందని మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు పూర్తిగా వివక్షతో కూడుకున్నటువంటి ఉత్తర్వులు, దళితుల యొక్క మత స్వేచ్ఛను హరించే ఉత్తర్వులు, అలాగే దళితులకు మత స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం 25కు విరుద్ధంగా ఉన్నటువంటి ఉత్తర్వులు. కాబట్టి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేశారు. దీన్ని బ్రాహ్మణ సమాజ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మందకృష్ణ మాదిగ గారి డిమాండ్ రాజ్యాంగాన్ని రద్దు చేయమని చెప్పలేదు, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేరు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు, 15కు, 25కు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు గ్రహించలేకపోయారు. రాజ్యాంగం రద్దు అనేది మీ రహస్య ఎజెండా తప్ప మాది కాదు. రాజ్యాంగ రక్షణ మా ఎజెండా, రాజ్యాంగ రద్దు బ్రాహ్మణుల ఎజెండా. అందుకే మీకు రాజ్యాంగ రద్దు అనే అంశాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది. మీ కుట్రలు చెల్లవు అని ఈ సందర్భంగా మేము స్పష్టంగా సూచిస్తున్నాం. రాష్ట్రపతి ఉత్తర్వులు దళిత సమాజం మీద ఆంక్షలు విధించినటువంటి ఉత్తర్వులు కాబట్టి, అవి రాజ్యాంగానికి విరుద్ధమైన ఉత్తర్వులు కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ స్పష్టంగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. దీంతో పాటు
నిన్ననే మీరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని నిన్న మీరు మాట్లాడిండు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నామని మీరు మాట్లాడిండు. సుప్రీంకోర్టు తీర్పును మీరు స్వాగతించడం అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించడం. దాన్ని బట్టి మీరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. భారత రాజ్యాంగం ఈ దేశంలోని ఏ పౌరుడైనా సరే తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించవచ్చని, తమకు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చని, తమకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. మరి ఆ మత స్వేచ్ఛ దళితులకు ఎందుకు వర్తించదో బ్రాహ్మణ పెద్దలు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం వెనుక ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణుడు, ఆనాటి రాష్ట్రపతి బ్రాహ్మణుడు, ఆనాడు క్రైస్తవుల తరపున చర్చల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. కాబట్టి 1950 ఉత్తర్వులు అనేది బ్రాహ్మణుల కుట్ర వల్ల వచ్చిందని మందకృష్ణ మాదయ్య గారు సూటిగా స్పష్టంగా విమర్శ చేసిండు. దానికి మీరు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. మీరు ఎందుకు సమాధానం చెప్తలేరు? మీ కుట్రల వల్లనే రాజ్యాంగానికి విరుద్ధమైన ఉత్తర్వులు వచ్చాయని మందకృష్ణ మాదయ్య గారు ఆరోపించారు. ఆధారాలతో సహా బయట పెట్టారు. దానికి ఇప్పటి వరకు మీరు ఎందుకు సమాధానం చెప్తలేరో మీరు ముందుగా దాన్ని స్పష్టంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ కుట్రల వల్ల దళితులు మత స్వేచ్ఛ కోల్పోతే, మీ కుట్రల వల్ల దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కోల్పోతే దాన్ని ఆధారాలతో సహా మందకృష్ణ మాదయ్య గారు సమాజం ముందు పెట్టడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నిన్నటి ప్రెస్ మీట్ లో మీలో అభద్రతా భావంతో మాట్లాడిన మాటలు కనబడుతున్నాయి. మీలో అభద్రతా భావం ఉంది. మీరు కలవరానికి గురయ్యారు. మీలో మానసిక ఆందోళన ఉన్నది. అందుకే మీరు స్పష్టంగా సూటిగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడలేకపోయారు. మీరు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే. ఆ రాజ్యాంగ వ్యతిరేక విధానాల నుండి బ్రాహ్మణ సమాజ పెద్దలు బయటపడాలని ఎంఆర్పిఎస్ కోరుతున్నది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తే, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు లభిస్తే అది దళిత హిందువులకు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి ఒక వైషమ్యాలు సృష్టించే ఒక కుట్రపూరితమైన మాట నిన్న బ్రాహ్మణ సమాజ పెద్దలు మాట్లాడడం జరిగింది. నేను వారికి సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు పొందుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో అందుతున్న రిజర్వేషన్లు కేవలం అగ్రకులాల హిందువులకు మాత్రమే ఉన్నాయా? ఈడబ్ల్యూఎస్ కోటాలో అందుతున్న రిజర్వేషన్లు అగ్రకుల హిందువులు తీసుకుంటున్నారు, అగ్రకుల క్రైస్తవులు తీసుకుంటున్నారు, ముస్లింలో ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అంటే మీరు అగ్రకులాలకు చెందిన వారు, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం, మీలో క్రైస్తవులు ఉంటే క్రైస్తవులు రిజర్వేషన్ పొందడానికి అర్హులు. మీలో ముస్లింస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటా పరిధిలోకి వచ్చే ముస్లింస్ ఉంటే మీతో కలిసి రిజర్వేషన్ పొందడానికి ముస్లింలు అర్హులు. మీతో రిజర్వేషన్లు ఏ మతం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా పంచుకోవచ్చు. కానీ దళితులు మాత్రం రిజర్వేషన్లు పంచుకోవద్దు. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రకుల క్రైస్తవులతో మీరు రిజర్వేషన్ తీసుకోవచ్చు, కానీ దళిత హిందువులు మాత్రం దళిత క్రైస్తవులతో రిజర్వేషన్లు పొందొద్దు. ఇదేం ద్వంద్వ నీతి? బ్రాహ్మణ సమాజ పెద్దలు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో వస్తున్న రిజర్వేషన్లు అగ్రకుల క్రైస్తవులకు తీసేయాలని డిమాండ్ చేసే నిజాయితీ మీలో ఉన్నదా? దాన్ని మీరు కట్టుబడి ఉంటారా? ఈడబ్ల్యూఎస్ కోటాలో ముస్లింలకు అందుతున్న రిజర్వేషన్లు రద్దు చేయమని మాట్లాడే నిజాయితీ మీకున్నదా? ఆ ధైర్యం మీరు చేయగలుగుతారా? మీ దగ్గర సంస్కరణలు తీసుకొచ్చుకోకుండా మీరు రిజర్వేషన్లు ఇతర మతాలతో పంచుకుంటూ మిగతా వాళ్ళు ఎవరు పంచుకోవద్దని మాట్లాడడం అనేది మీ అవివేకమైన మనస్తత్వానికి స్పష్టమైన నిదర్శనం.